మీ బిఎంఎస్ ఫిట్ క్లబ్ ఛాలెంజ్ లో మీరు ఎలాంటి మీల్స్ ప్రిపేర్ చేయమని రెసిపీస్ ఇస్తారు అని తీసుకొచ్చారు ఇక్కడ. మా బిఎంఎస్ ఫిట్ క్లబ్ టీమ్ లో డాక్టర్స్ కానీ, ట్రైనర్స్ కానీ, డైటిస్ట్స్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే మన బాడీ, మన రిపోర్ట్స్ ని బట్టి మన బాడీకి ఎంత ఫ్యాట్ కావాలి ఆ రోజుకి మీరు వర్కౌట్ చేసింది కూడా అందులో క్యాలిక్యులేట్ అవుతుంది. అదంతా చూసి వాళ్ళు అప్పుడు ఫ్యాట్ రీసెట్ చేస్తారు అన్నట్టు. ఎక్కువగా మనం బయటకు వెళ్ళి సాలడ్ తిన్నప్పుడు ఆలివ్ ఆయిల్, వినిగర్ ఇంత డ్రెస్సులు చేస్తారు, చాలా హై ఫ్యాట్ డ్రెస్సింగ్స్ వేస్తారు. సో మీరు సాలడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు? మా సలాడ్ సింపుల్ గా ఉంటుంది మేడం. ఇఫ్ మీకు వెజిటేరియన్ సలాడ్ కావాలంటే మేము అందులో కొంచెం కాటేజ్ చీజ్ యూజ్ చేస్తాం, పన్నీర్ యూజ్ చేసి లెటస్ కానీ, బెల్ పెప్పర్స్ కానీ, క్యూకుంబర్స్ కానీ యాడింగ్ విత్ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ మేకింగ్ ద సలాడ్. నాన్ వెజిటేరియన్ పీపుల్ పన్నీర్ బదులుగా చికెన్ యూజ్ చేస్తాం. ఎగ్ పీపుల్ ఉంటారు, ఎవరైనా ఎగ్ తింటాం, మేము చికెన్ తినము, ఎగ్ వరకు అయితే ఓకే అంటే ఎగ్స్ వేస్తాం అన్నట్టు. షెఫ్, ఇది లాస్ట్ టైం నాకు పంపించారు కాలీఫ్లవర్ రైస్. ఈ కాలీఫ్లవర్ రైస్ గురించి చెప్పండి. ఈ కాలీఫ్లవర్ రైస్ అంటే మేడం ఈ సమ్మర్ లో చాలా అందరూ ఇష్టపడేది పెరుగన్నం తిందాం అనుకుంటారు. దానికి సబ్స్టిట్యూట్ గానే ఈ కాలీఫ్లవర్ రైస్ తయారు చేస్తాం అన్నట్టు. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. కరకర ఆకలేసేస్తోంది, ఏం తినాలి, హెల్దీగా ఉండాలంటే ఏం తినాలి? సో బిఎంఎస్ ఫిట్ క్లబ్ 28 డే ఛాలెంజ్లో మనం మీల్స్ ఇలా తినాలి అని బ్రాడ్గా తెలుసుకున్నాం. అండ్ షెఫ్ లాస్ట్ టైం మనతో మాట్లాడి చెప్పారు మనం చేసే మిస్టేక్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ వాడేస్తాం వంటలో. వెయిట్ లాస్ ప్రోగ్రాంలో టొమాటోస్ అపారెంట్లీ అది అంత గొప్ప మంచి విషయం కాదు, బికాజ్ అది ఇన్సులిన్ని బహుశా ఇంకా మరికొంత రెసిస్టెన్స్ వచ్చేలాగా ఏదో రిలీజ్ చేస్తుందని చెప్పారు. అవన్నీ మనకు తెలియదు, బట్ మనం డైరెక్ట్గా ఫుడ్కి వచ్చేద్దాం, రెసిపీస్కి వచ్చేద్దాం. ఐ హ్యావ్ విత్ మీ షెఫ్ మైకల్. వెల్కమ్ షెఫ్. గుడ్ మార్నింగ్. యా, సో వరల్డ్ అని మంచి పదార్థాలు తీసుకొచ్చారు. అంటే మీ బిఎంఎస్ ఫిట్ క్లబ్ ఛాలెంజ్లో మీరు ఎలాంటి మీల్స్ ప్రిపేర్ చేయమని రెసిపీస్ ఇస్తారు అని తీసుకొచ్చారు ఇక్కడ. ఎస్ మేడం. సో మొన్న మీరు నాకు పంపించిన ఫుడ్ వాజ్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా కాలీఫ్లవర్ రైస్, ఇంకా సూప్ పంపించారు, పన్నీర్ కర్రీ పంపించారు. సో వెజ్, నాన్ వెజ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి మీ దగ్గర? ఎస్ మేడం, అన్ని ఆప్షన్స్, అన్ని రెసిపీస్ ఉంటాయి. సో కెన్ వి ఎక్స్ప్లెయిన్, అసలు కామన్గా మనం చేసే మిస్టేక్ అండి. మా అమ్మ వంకాయ కూర చేస్తుందండి ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ చక్కగా ఒక 1 కిలో వంకాయలకి ఒక 1/2 కప్ ఆయిల్ వాడతాం. అలా రాకపోతే టేస్ట్ రాదు. సో మరి మీరు ఆయిల్ వాడరా? ఏ ఆయిల్ వాడతారు? ఆయిల్ వాడతాం మేడం. మేము ఆయిల్ వాడతాము, గీ వాడతాము, బటర్ వాడతాము. ఈ మూడిట్లలో ఆప్షనల్ క్లయింట్కి ఏది కావాలంటే అది యూజ్ చేస్తాం అన్నట్టు, అకార్డింగ్ టు దేర్ రిక్వైర్మెంట్. యా, బట్ వీ హ్యావ్ దిస్ 3 ఫ్యాట్స్ ఇన్ అవర్ కిచెన్. ఎంత వాడాలి షెఫ్ ఆయిల్? మామూలుగా ఆయిల్ కానీ గీ కానీ ఒక రోజు ఫుల్గా మీల్లో నాలాంటి వ్యక్తి నేను వాడాలంటే how much oil do you allow or fat do you allow through? Is there actually, I don't allow anything to your body. I don't decide. Actually, it's a decide. Your medication, your reports will be decide. That reports will be checking in BMS Fit Cup. There is a people behind us so to check that reports. మీరు execute చేస్తారా? Yes, exactly. We do only cooking part. Then that reports give us what to eat, what not to eat, how much you have to eat, వాట్ ఫ్యాట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అనేది మీరు డిసైడ్ చేసుకున్నారు ఆల్రెడీ. మీరు గీ తీసుకుంటారా లేకుంటే బటర్ తీసుకుంటారా అనేది. మా బిఎంఎస్ ఫిట్ క్లబ్ టీంలో మా యొక్క సహోదరులు, బ్యాక్ ఎండ్ మాకున్న సహోదరులందరూ డాక్టర్స్ కానీ, ట్రైనర్స్ కానీ, డైటిస్ట్స్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే మన బాడీ, మన రిపోర్ట్స్ని బట్టి మన బాడీకి ఎంత ఫ్యాట్ కావాలి ఆ రోజుకి మీరు వర్కౌట్ చేసింది కూడా అందులో క్యాలిక్యులేట్ అవుతుంది. అదంతా చూసి వాళ్ళు అప్పుడు ఫ్యాట్ రీసెట్ చేస్తారు అన్నట్టు. ఇన్ని గ్రామ్స్ ఫ్యాట్ ఫర్ ద డే అని క్యాలిక్యులేట్ చేసి పంపిస్తారు మేడం. దాన్ని బట్టి అంత ఫ్యాట్ తోటి టోటల్ డేకి మేము మీకు ఫుడ్ ప్రిపేర్ చేస్తాం ఆ టోటల్ ఫ్యాట్లోనే. కామన్గా అందరూ సాలడ్ చాలా హెల్దీ అనుకుని తింటారు. ఎస్ మేడం. ఎక్కువగా మనం బయటకు వెళ్ళి సాలడ్ తిన్నప్పుడు ఆలివ్ ఆయిల్, వినిగర్ ఇంత డ్రెస్సులు చేస్తారు, లేదు 1000 ఐలాండ్ డ్రెస్సింగ్ అనో, ఇంకోటో సీజర్ డ్రెస్సింగ్ అనో, చాలా హై ఫ్యాట్ డ్రెస్సింగ్స్ వేస్తారు. దానివల్ల మనకి సాలడ్ ఫైబర్ వస్తుంది, ప్రోటీన్ రాదు, దాంతోపాటు విపరీతమైన ఫ్యాట్ వస్తుంది. సో మీరు సాలడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు? మా సలాడ్ సింపుల్గా ఉంటుంది మేడం. ఇఫ్ మీకు వెజిటేరియన్ సలాడ్ కావాలంటే మేము అందులో కొంచెం కాటేజ్ చీజ్ యూజ్ చేస్తాం, పన్నీర్ యూజ్ చేసి లెటస్ కానీ, బెల్ పెప్పర్స్ కానీ, క్యూకుంబర్స్ కానీ యాడింగ్ విత్ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ అండ్ వీ విల్ బి మేకింగ్ ద సలాడ్. ఓకే. ఫర్ దాట్ ద సేమ్ వే ఫర్ అ చికెన్, నాన్ వెజిటేరియన్ పీపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ కాటేజ్ చీజ్ మేమేం చేస్తామంటే పన్నీర్ బదులుగా చికెన్ యూజ్ చేస్తాం. చికెన్ కూడా నాకు వద్దు అని అంటే ఎగ్ పీపుల్ ఉంటారు, ఎవరైనా ఎగ్ తింటాం, మేము చికెన్ తినము, ఎగ్ వరకు అయితే ఓకే అంటే ఎగ్స్ వేస్తాం అన్నట్టు. అకార్డింగ్ టు యువర్ ప్రోటీన్ ఎన్ని ఎగ్స్ కావాలి మీకు ఆ డేలో
ఆ డేలో ఆ పూటకి మీకు ఎంత ప్రోటీన్ కావాలనేది ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటుంది. సో అకార్డింగ్ టు దట్ 4, 3, 2 ఆ రకంగా మేము ఎగ్స్ వేస్తాం మేడం. ఇట్లా ఎగ్స్ కూడా తీసుకొచ్చినాం మనం. ఎగ్స్ మీరు వేసినప్పుడు మీ సాలడ్స్లో ప్రోటీన్ కోసం యోక్స్ వదిలిపెడతారా, యోక్స్ తినమంటారా, తినొద్దంటారా? యోక్స్ తినొచ్చు మేడం, దెర్ ఇస్ నో ప్రాబ్లం, యోక్స్ తినొచ్చు. యోక్ తినాలి బట్ అయితే. till certain time there is fat can be taken. When you become a zero fat, that time we don't give yolks. We will give only egg whites. అలాగే ఇది ఇంకొక టైప్ ఆఫ్ సాలడ్ మీరు ఇక్కడ గ్రీన్ బీన్స్, చాలా మందికి పచ్చి కూరలు పడదు. ఇవి పచ్చిది కాదు మేడం, యాక్చువల్లీ ఇది బ్లాంచ్డ్ ఇన్ ద సేమ్. ఇది మొత్తం బాయిల్ కాదు, న్యూట్రిషన్ పోకుండా ఇది జస్ట్ బ్లాంచ్డ్. ఆర్ వీ కెన్ స్టీమ్ ఆల్సో సమ్ టైమ్స్. ఈ స్టీమ్ చేసి జస్ట్ సాటే చేసి తీసుకొస్తాం అన్నట్టు. కానీ ఇందులో ఏదో మీరు సీక్రెట్ మ్యాజిక్ ఇంగ్రీడియంట్ వేసి చాలా టేస్టీగా తయారు చేశారు. మ్యాజిక్ ఏం లేదు మేడం. వెన్ ద పర్సన్ ఈజ్, ఎవరైతే తినాలనుకుంటారో, నేను డైట్ తగ్గడానికి తింటున్నాను అనుకున్న వాళ్ళు హృదయపూర్వకంగా ఏ ఫుడ్ ఇచ్చినా కానీ మంచిగుందనే తింటారు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం ఏంటంటే వెయిట్ తగ్గటం కాబట్టి. ఫుడ్ మేము ఇచ్చేది అనేది పక్కన పెడితే వాళ్ళు తినాలి, దీని తినటం వల్ల మాకు వెయిట్ తగ్గుతుంది అనే ఒక కాన్సెప్ట్లో ఉంటారు. కాబట్టి మనము ఇచ్చిన ఫుడ్ వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మీరు గార్లిక్ వేసారా? గార్లిక్ వేసాను మేడం. సెసమీ సీడ్స్ వేచా టోస్ట్ చేసి? సెసమీ సీడ్స్ వేయం మేడం దాంట్లో. ఎందుకంటే సెసమీ సీడ్స్ అంటే మళ్ళీ లెక్క మారిపోతుంది. చాలా మంది చేసే తప్పు ఇదే. కొంచెం మనం టేస్ట్ ఎన్హాన్సర్ అనుకుని కొన్ని వేసేస్తాం ఎక్స్ట్రా, దాంతో చిన్నగా లెక్కలు మారిపోతాయి. దానిలో ఫ్యాట్ వచ్చేస్తుంది కొంత. వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు ఇచ్చిన రెసిపీని తూచా తప్పకుండా పాటించాలి అందరూ. అందులోనే ఉంటుంది మేడం. డాక్టర్ అంటాడు 500 mg అని ఏదో ఒక టాబ్లెట్ ఇస్తాడు. నేను 600 తీసుకుంటా అంటే గురది కదా మేడం. 500 mg తీసుకోవాలి, రోజుకి ఒకటే తీసుకోవాలి. ఇది కూడా సేమ్ థింగ్ చెప్పినట్టు అక్కడే ఉంది అన్నట్టు మేడం. అది టీం వర్క్ అన్నట్లు. ఎక్సర్సైజ్ కూడా అట్లనే ఉంటుంది మేడం. ఈ 15 నిమిషాల్లో ఏ రకమైన ఎక్సర్సైజ్ చేయాలో అది కూడా అట్లనే ఉంటుంది. ఈ ఫుడ్ కూడా ఎంత తినాలి, ఎంత ఫైబర్ తినాలి, ఎంత ఫ్యాట్, ఎంత ప్రోటీన్ ఉండాలని అది ఫుల్ డిజైన్ ఉంటుంది మేడం. ఇవన్నీ కలుస్తూనే బిఎంఎస్ ఫిట్ క్లబ్ ఇది తయారు చేసినందుకు వీఆర్ హ్యావింగ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ ప్లాన్. వీఆర్ ఆల్వేస్ సేయింగ్ లైక్ వీ విల్ గివ్ మనీ బ్యాక్. సో వై వీ హ్యావ్ ఎ సో మచ్ అష్యూరెన్స్ ఆన్ అవర్ ప్రొడక్ట్స్ ఆర్ అవర్ వర్క్స్. లెట్ ఫుడ్ బి దై మెడిసిన్ అన్నారు పెద్దవాళ్ళు. అంటే నిజంగానే ఫుడ్ని అలాగే అంత శ్రద్ధగా పద్ధతిగా తెలుసుకుని తినాలి. మనం అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టు తినేసే పరిస్థితి నుంచి ఇప్పుడు వెయిట్ లాస్ ప్రోగ్రాంలోకి ఇదేదో చేశారు షెఫ్ ఇక్కడ స్పెషల్గా. అది వీ కాల్డ్ ఇట్ లైక్ ఎ షెఫ్ స్పెషల్ ఆమ్లెట్ మేడం. ఇట్ హ్యాస్ ఎ ప్రోటీన్ ఇన్ నైస్ వే. దెర్ ఇస్ సమ్ చికెన్ ఆల్సో ఇన్సైడ్. ఎన్ని క్యాలరీస్ ఉంటుంది ఇది, మీకు ఏమైనా ఐడియా ఉందా? క్యాలరీస్ వచ్చేసి ఒక 400 క్యాలరీస్ వరకు ఉంటుంది మేడం. 2 eggs మేడం అండ్ 80 grams చికెన్ ఉంటుంది అందులో. అంటే అకార్డింగ్ టు యూ, అందులో 80 grams చికెన్. వీ విల్ యాడ్ లిటిల్ ఫ్యాట్ ఆల్సో. సో అబౌట్ 35 to 40 grams ప్రోటీన్ ఉంది ఇందులో. ఎస్, 30 grams వరకు ఉంటుంది. 30 grams వరకు ఉంటుంది కాబట్టి ఈజీలీ అది. సో దీన్ని మీరు ఆయిల్లో చేశారా, బటర్లో చేశారా? అది గీలో చేశాను నేను. గీలో చేశాను. సో ఇంకా టేస్టీ. దానిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెసిపీ పంపించారు, కానీ నా క్రియేటివ్ బుర్ర ఊరుకోకుండా నేను కొంచెం ఇంత చీజ్ వేసేసాను. మళ్ళీ దానివల్ల మారిపోతుందా, తేడా వస్తుందా? మారిపోయేది ఏం లేదు మేడం. ఎండ్ ఆఫ్ ద డే అది మీకు టేస్టీగా ఉంటుంది. కానీ ఆ బిఎంఎస్ ఫిట్ క్లబ్ లో మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ మార్చడానికి ఏం లేదు. ఆల్రెడీ మారిపోయిన బాడీని మంచిగా చేయడానికే మేము ఉన్నాం అక్కడ. మేము చెప్పేది ఏంటంటే మళ్ళీ మీరు మార్చుకోవడానికి అయితే మా దగ్గరికి రావడం వేస్ట్. మేము ఏమి ఇస్తున్నామో అది తీసుకోండి దయచేసి. ఈ 28 days లో యూ బీ విత్ అస్. దాని తర్వాత యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఇది ఒక చాలా పెద్ద అవుట్లెట్లో, ఒక ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ అవుట్లెట్లో, ఫుడ్ అవుట్లెట్లో దీన్ని చీట్జా అంటారు. సో అదే రెసిపీని బేసికలీ ఇట్ ఈస్ నథింగ్ బట్ హోల్ ప్రోటీన్. ఎస్ మేడం. ఇది మీరు టోఫుతో కూడా చేసుకోవచ్చు కదా, వెజిటేరియన్స్ కి. పన్నీర్తో కూడా చేసుకోవచ్చు కదా. పన్నీర్ మీద అన్ని రకరకాల మనం ఏమంటారు టాపింగ్స్ వేసేసుకుని ఒక మంచి సాస్. మళ్ళీ టొమాటో సాస్ అంటే మీరు కొడతారు, దానిలో కొంచెం టేస్టీగా ఏదో సాల్ట్ పెప్పర్ ఏదో వేసుకుని తినొచ్చు. సో ఆబ్వియస్లీ వీటిలో మనం హార్డ్ ప్రోటీన్, ప్యూర్ ప్రోటీన్ తో పాటు ఫైబర్ వచ్చేలా చూస్తున్నాం కాబట్టి యూ కాంట్ గో రాంగ్. అది షెఫ్ ఇది లాస్ట్ టైం నాకు పంపించారు కాలీఫ్లవర్ రైస్. మంచిగా మీరు కూరలతో పాటు పంపించారు, పెరుగు పచ్చడి పంపించారు నాకు. ఈ కాలీఫ్లవర్ రైస్ గురించి చెప్పండి. ఈ కాలీఫ్లవర్ రైస్ అంటే మేడం ఈ సమ్మర్లో చాలా అందరూ ఇష్టపడేది పెరుగన్నం తిందాం అనుకుంటారు. దానికి సబ్స్టిట్యూట్ గానే ఈ కాలీఫ్లవర్ రైస్ని తయారు చేస్తాం అన్నట్టు. ఇది మీరు పెరుగన్నం తినడానికి దీనికి ఏ డౌట్ కూడా రాదు. మీరు పెరుగన్నం తినట్లేదు నార్మల్ రైస్ అని ఉండకుండా ఉండాలి. మీరేమనుకోకపోతే ఆ బౌల్లో కొంచెం ఇది మిక్స్ చేసి ఆ పోపు కూడా తీసుకొచ్చారు షెఫ్. ఏం చేశారంటే చూపించడానికి, మనకి డెమాన్స్ట్రేట్ చేయడానికి తడకా కూడా తీసుకొచ్చారు. పెరుగన్నంలో వేసే పోపు అనమాట తడకా. దాంతో పాటు అఫ్ కోర్స్ అందరికీ తెలిసిన గ్రీక్ యోగర్ట్ తీసుకొచ్చారు షెఫ్. ఒక 2 స్పూన్లు నాకు మిక్స్ చేసి మీరు ఇస్తారా? ఐ వాంట్ టు సీ హౌ ఇట్ టేస్ట్. ఎస్ మేడం, తప్పకుండా.
బస్. సో ఇది నేను కాలీఫ్లవర్ రైస్ అండ్ గ్రీక్ యోగర్ట్తో పోపు వేసిన పెరుగన్నం తింటున్నాను. షెఫ్ ఇందులో సాల్ట్ వేయాలా అక్కర్లేదా? సాల్ట్ వేయాలి, వేసుకుంటే బాగుంటుంది. ఎక్కడ ఇది అన్నం కాదని ఎవరు నమ్మరు. ఇది సబ్స్టిట్యూట్ లైక్ రైస్ లాగా యూజ్ చేయొచ్చు మేడం. మీ ఇంట్లో రైస్ తోటి ఏం తినాలనుకున్నా కానీ ఇది రైస్ లాగా యూజ్ చేసుకొని ఏ కర్రీ చేసుకొని అయినా కానీ తినొచ్చు. మీరు ఏ డౌట్ కూడా రాకుండా 28 days ఇట్లనే 28 daysలో ఫినిష్ చేసుకోవచ్చు. పొట్ట నిండుతుందా? పొట్ట కంపల్సరీ. మీరు చెప్పండి, మీరు లాస్ట్ టైం తిన్నారు కదా, లాస్ట్ టైం పంపించాం మీకు. షెఫ్ ఇలా తిన్నప్పుడు కొంచెం ఒక గంట అయ్యాక మళ్ళీ ఆకలిస్తుంది కదా? అలా ఏమి ఉండదు మేడం. సైకలాజికల్గా మీరు అనుకుంటున్నారు నేను డైట్ చేస్తున్నాను ఆకలి అవుతుందేమో, కానీ అట్లా మీరు ఆకలి అవుతుందనే అసలు ఆ ప్రస్తావనే రాదు. సమ్మర్కి బెస్ట్ ఆప్షన్ ఇది. దీనిలో బహుశా మీ టీం వాళ్ళు ఒప్పుకుంటే 2 జీడిపప్పుల బదులు మేము బాదం ఇస్తాం. బాదం వేస్తారు. బాదం ఇస్తాం అంటే కొంచెం రోస్టెడ్ టేస్టే వేరు. రోస్టెడ్ ఆఫ్ కోర్స్ 2 కీరా ముక్క కావాల్సింటే పీనట్స్ కూడా ఇస్తాం. పీనట్స్ కూడా వేస్తారు. పీనట్స్ రోస్టెడ్ కానీ ఫ్రైడ్ కానీ. ఒక సర్వింగ్ అంటే ఎంత? ఒక సర్వింగ్ అంటే ఇట్స్ డిపెండ్స్ వాట్ ఫుడ్ యూఆర్ టు టేకింగ్. స్నాక్స్ తీసుకుంటున్నారా 80 grams తీసుకుంటాము. అంటే బ్రంచ్లో లంచ్లో అలా మెయిన్ కోర్స్ అని అంటే మాక్సిమం 300 grams అనుకుంటాము. బట్ డిపెండ్స్ టు పర్సన్ and on what program there, cuisine to cuisine, that is also is there. Liquids will come on another దాంట్లో ఉంటుంది రేషియో. కాలీఫ్లవర్ రైస్తో గ్రీక్ యోగర్ట్ వేసుకుని పోపు వేసుకుని పెరుగన్నం ట్రై చేయండి గ్యారంటీగా. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది షెఫ్. అసలు మీ చేతిలో రుచి తెలుస్తుంది. అఫ్ కోర్స్ ఇవన్నీ మనం కాలీఫ్లవర్ రైస్ ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలీఫ్లవర్ రైస్ అంటే కాలీఫ్లవర్ తెచ్చుకోవాలి. జస్ట్ ఆ ఫ్లారెట్స్ అన్ని మంచిగా కట్ చేసుకొని కొంచెము సాల్ట్ కొంచెము పసుపు లేకపోతే వేసేసి వామ్ వాటర్లో వాష్ చేసుకోవాలి. అవి వాష్ చేసుకొని మన దగ్గర ఫుడ్ ప్రాసెసర్ ఉంటే ఓకే, ఫుడ్ ప్రాసెసర్లో వేసి జస్ట్ చేసేయచ్చు దాన్ని. లేదు అంటే ఇంట్లో అందరి ఇంట్లో గ్రేడర్ ఉంటుంది, ఆ గ్రేడర్ మీద ఇట్లా తురిమేస్తే కొబ్బరి తురిమినట్టు. కాలీఫ్లవర్ ఒకలాంటి వాసన వస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉప్పు పసుపు జస్ట్ బ్లాంచ్ చేసేయాలి. దీన్ని బ్లాంచ్ చేసినప్పుడు మాక్సిమం పోతుంది, మీకు అది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మీకు వచ్చిందా? మీకు ఇప్పుడు సేమ్ అందుకే అడుగుతున్నా. అదే బ్లాంచ్ చేసి వాటర్ పంపేసేస్తాం కాబట్టి పోతుంది. షెఫ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కాలీఫ్లవర్ ఎక్కువ తినొద్దు అంటారు కదా? కాలీఫ్లవర్ ఇది ఎక్కువ ఏం లేదమ్మా, 150 grams కూడా ఇవ్వం మేము, 100 grams ఇస్తాం అన్నట్టు. అది కూడా మనము వెనిగర్ యాడ్ చేసి ఈ మాలిక్యూల్ బ్రేక్ చేసేస్తే థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు హ్యాపీగా, ఏ ప్రాబ్లం ఉండదు. బట్ సైకలాజికల్ గా వాళ్ళు అనుకుంటారు ఇది తినొద్దు అన్నారు, ఒకసారి డాక్టర్స్ చెప్పారని. బట్ ఆ మాలిక్యూల్ ని బ్రేక్ చేయడానికే వీఆర్ హియర్ యాజ్ అ బిఎంఎస్ ఫిట్ క్లబ్. అక్కడ ఏదో అది కూడా చికెనా? ఇది చికెన్ మేడం, సాలడ్ లో మిక్స్ చేయడానికి. సాలడ్ లో మిక్స్ చేసే చికెన్ అది. సాలడ్ లో మిక్స్. అండ్ దాంతో పాటు ఇక్కడ వైట్ సాస్ లో ఇంకోటి ఏదో తీసుకొచ్చారు మీరు. ఇది ఫిష్ ఫ్లోరెంట్ అని మేడం. ఫిష్ ఉంటది, మనకి దూరం. మీరు తప్పకుండా దాని గురించి చెప్పొచ్చు నాకు. ఇది ఫిష్ ఫ్లోరెంట్ అని చేశాము. వన్ ఆఫ్ ద సిగ్నేచర్ డిష్ ఆఫ్ బిఎంఎస్ ఫిట్ క్లబ్. అంటే బేసికలీ ఫిష్ ని అది వైట్ సాస్, అది వైట్ సాస్ కానీ దాన్ని ఆల్మండ్ ఫ్లవర్స్ తో చేసాం అన్నట్టు. మనం ఇది ఎక్కడ కూడా మనము సీక్రెట్స్ చెప్పేయండి అప్పుడే. అదే అంటే మీరు వైట్ సాస్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీ ఆల్ఫ్రెడో సాస్ డిఫరెంట్. అంతేనా? అంతే మేడం. సో అది అన్నమాట. సో ఇవన్నీ ఇలా చేస్తూ కామన్ గా మనం ఇంట్లో చేసి రొట్టెలు తింటాం, చపాతీస్. మీరు రోటీస్ ఇస్తారా? ఎస్ మేడం, వి విల్ సెండ్ ఆల్మండ్ ఫ్లవర్ రోటీస్. దాంతో మనకి వెయిట్ రాదు. వెయిట్ ఏం ప్రాబ్లం ఉండదు మేడం, హ్యాపీగా చేసుకోవచ్చు, హ్యాపీగా తినొచ్చు. సాఫ్ట్ గా రావాలంటే ఏం చేయాలి షెఫ్? అది సాఫ్ట్ గా ఉంటే సాఫ్ట్ గా ఉంటది, కొంచెం మన నార్మల్ రోటీ లాగా అయితే ఉండదు. బట్ సబ్స్టిట్యూట్ విల్ బి దేర్. చాలా బాగుంటుంది. దాన్ని ఏ కర్రీతో సర్వ్ చేస్తే? ఏ కర్రీతో తినొచ్చు. పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ, ఏ కర్రీతో తినొచ్చు, ఏం ప్రాబ్లం. వెజిటబుల్ కర్రీ ఆల్సో. షెఫ్ మీరు స్మూతీస్ అవి కూడా చేస్తారా? చేస్తాం మేడం, స్మూతీస్ అవి చేస్తాం. సో ఆ స్మూతీస్ కి ఏమైనా రెసిపీ ఇస్తారా మాకు ఇవాళ? మీరు వచ్చారు కాబట్టి. గ్రీక్ యోగర్ట్ యూజ్ చేసి కూడా చేస్తాం మేము స్మూతీస్. అవకాడో వాడతారా? ఫ్రూట్స్ ఏం వాడమమ్మా మా దాంట్లో. ఏ ఫ్రూట్స్ వాడరు. సో ఇది టాప్ సీక్రెట్, ఎవరికి చెప్పకండి. బిఎంఎస్ ఫిట్ క్లబ్ ప్రోగ్రామ్లో ఏ ఫ్రూట్ కూడా తినకూడదు. ఫ్రూట్ హెల్దీ అనుకుని తినేశారు అమాంతం. సో ఫ్రూట్స్ ఆర్ నాట్ అలౌడ్, ఇంక్లూడింగ్ టొమాటోస్ ఆఫ్ కోర్స్. మా సబ్స్క్రిప్షన్ టైంలోనే మేము వాళ్ళకి చెప్తాము, మా షీట్లో అది డిక్లేర్ చేసి ఉంటుంది అన్నట్టు. సబ్స్క్రిప్షన్ టైంలో ఫిల్అప్ చేసేటప్పుడు దాంట్లో ఉంటుంది అన్నట్టు. సో నో చీట్ డేస్. అండ్ ఆబ్వియస్లీ ఈ 3 మీల్స్ మీరు చెప్పినట్టు చేయాలి. ఎన్ని మీల్స్ ఇస్తారు మీరు రోజుకి? అది వాళ్ళ అపెటైజ్ని బట్టి ఉంటుంది మేడం. వాళ్ళు ఎంత తినాలన్నా మేము అంత ఫుడ్ పంపిస్తాం, ఏం ప్రాబ్లం లేదు. కానీ మీరు చెప్పిందే తినాలి. మేము చెప్పిందే తినాలి అంత. చాలా బాగుంది. ఆలుగడ్డ వాడతారా మీరు అసలు కుకింగ్ లో? ఆలుగడ్డనే కాదు మేడం, దుంపలు అనేవి ఏది కూడా వాడం.
వాడరు. దుంపలు అనేవి సో నో దుంపలు నో ఫ్రూట్స్ అర్థమైపోయింది అవును క్లియర్లీ. మేడం, అవును మేడం. అండ్ మిగతావన్నీ కూడా మోతాదులో మీరు చెప్పినట్టు ప్రిపేర్ చేసుకోవాలి recipe. ఎస్ మేడం, ఎస్ మేడం. మీరు ప్రిపేర్ చేసుకోండి, మమ్మల్ని ప్రిపేర్ చేసి పంపించమన్నా మేము పంపిస్తాం. అది సెపరేట్ ప్రోగ్రామ్. separate కానీ ఇప్పుడు 28 డే ఛాలెంజ్ అని చెప్తున్న బిఎంఎస్ ఫిట్ క్లబ్ తాలూకు ప్రోగ్రాంలో మాత్రం మీకు తూచా తప్పకుండా అసలు ఏమాత్రం డీవియేషన్స్ ఉండకూడని కొన్ని రెసిపీస్, దాంతోపాటు 15 నిమిషాల వర్కౌట్ మీరు చేయవలసింది అంతే. రోజుకి ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు, మీ మెటబాలిక్ ఇష్యూస్ అన్నీ రీసెట్ అవుతాయి, కాబట్టి నార్మల్స్కి వచ్చేస్తారు ఒక 28 రోజుల్లో అని చెప్తున్నారు. ఎస్ మేడం. సో షెఫ్, ఫుడ్ అన్నది మన ఇండియన్ కల్చర్లో చాలా ఇంటిగ్రల్ పార్ట్. ఎస్ మేడం. యువర్ అడ్వైస్ టు అవర్ వ్యూవర్స్, హెల్తీగా హ్యాపీగా తినాలంటే ఎలా తినాలని? సి ఇఫ్ మీరు మా ప్రోగ్రామ్ చేస్తుంటే ఈ 1 monthలో మేము ఏదైతే మీకు పంపించామో యాజ్ అ రెసిపీస్గా, ఆ రెసిపీస్ని ఫాలో అయితే మీ లైఫ్ విల్ బి హ్యాపీయెస్ట్. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇంకంతకంటే మంచి అడ్వైటేజ్. ఆకలి ఉండదు, ఆకలి ఏముండదు. చాలా యూస్ఫుల్ మంచి రెసిపీస్ చూపించారు. ఇక్కడ మనం చూసాం సాలెడ్ ఒకటి, అక్కడ ఎగ్ తిని చికెన్ తినే వాళ్ళకి చికెన్ స్టఫ్ చేసిన ఎగ్ ఆమ్లెట్, అది కూడా 30 గ్రాముల ప్రోటీన్. ఇట్స్ అ హోల్ మీల్ ఇన్ ఇట్ సెల్ఫ్. బీన్స్తో క్యాప్సికమ్తో గార్లిక్ వేసిన సాలెడ్ ఒకటి తినే వాళ్ళకి, అలాంటి సాలెడ్ చాలా ఫిల్లింగ్గానే ఉంటుంది. దానిలో కూడా యూ కెన్ యాడ్ పన్నీర్ కానీ ఇంకేమన్నా. అక్కడ దాంతోపాటు చికెన్ పిజ్జా, బట్ వితౌట్ ఎనీ బేస్, అసలు ఏమాత్రం 0 కార్బ్స్ ఉండే చికెన్ పిజ్జా ఒకటి తీసుకొచ్చారు. వాటితో పాటు అన్నిటికంటే నా ఫేవరెట్ ఇవాళ కాలీఫ్లవర్ రైస్తో చేసిన పెరుగన్నం, విచ్ ఐ జస్ట్ ఎయిట్. చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయొచ్చు. బుర్ర మనం బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. బిఎంఎస్ ఫిట్ క్లబ్ 28 డే ఛాలెంజ్లో మీ పరిస్థితుల్ని బట్టి కస్టమైజ్డ్గా మీకు ఒక రెసిపీతో పాటు మెనూ ప్లాన్ ఇవ్వబడుతుంది, అంతేనా? ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ షెఫ్. థ్యాంక్ ఐ యూ. లుక్ ఫార్వర్డ్, ఒకరోజు నేను మీకు వంట చేసి పెడతా. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ. మీరేమి కానీ అక్కడ నాకు నో రూల్స్, నేనే వంట చేస్తా. నేను ఎంత బాగా వంట చేస్తానో మీరు చూసి డెఫినెట్గా అంటారు మీరు ఎక్కడ నేర్చుకున్నారు వంట అని చెప్పి. అలా తప్పకుండా మేము మీద నేర్చుకుంటాం. నేను రెస్టారెంట్ స్టైల్ చేస్తాను మీకు. ఓకే మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. బాయ్.